ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకి ఘన స్వాగతం పలుకుతూ బీజేపీ పార్టీ కార్యకర్తలు అనంతరం కార్యకర్తను ఉద్దేశించి రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటిసారిగా పర్యటన చేయడం జరుగుతుందని, నల్గొండ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేయాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, తెలంగాణలో బీజేపీ పార్టీ ఒక స్వర్ణయుగం తీసుకొస్తుందని, వికసిత్ తెలంగాణ బీజేపీ లక్ష్యమని తెలిపారు. మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారు, జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు, మరి అనేక మంది చౌటుప్పల్లో ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కరిస్తూ, నా మొట్టమొదటి ఒక పర్యటన నేను పుట్టిన జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండలో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను పార్టీ నాయకులతో కోరితే, వారు తప్పకుండా మీరు మీ జిల్లా వాసులు కాబట్టి ఈ జిల్లాకు మీరు న్యాయం చేయాలి కాబట్టి, ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి కాబట్టి మీరు పర్యటన నల్గొండ నుంచి మొదలుపెట్టని చెప్పేసి పార్టీ నాకు అనుమతించింది. ఈరోజు వందలాది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలే తెలంగాణలో అనేటువంటి ఎదురు ఏదుందో అది తొందరలో సాకారం కాబోతుంది. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇక్కడ స్పష్టమవుతా ఉంది.